మేము నాటకాలు చేసే పార్టీకి సంబంధించిన వ్యక్తులం కాదు. మేము స్వచ్ఛమైన హిందువులం. ప్రతిరోజు పూజ చేస్తాం. మా పార్టీ పరంగా మేము పనిచేస్తాం. కానీ ఎప్పుడు ఇంత పెద్ద వివిధ అంటే ఎప్పుడు మన నుదుటి మీద ఎప్పుడు బొట్లు నాకైతే సాయం నేను ఎప్పుడు చూడలే మాకు తెలిసినంత వరకు. ఈ మధ్య కాలంలోనే బాగా ఎక్స్పోజ్ అవుతుంది. అట్లనే కాదు, నేను ప్రతి సోమవారం శివుని టెంపుల్కి వెళ్తాను. మన ఇక్కడ గుడ్డిమలకపూర్లో 400 years శివుని టెంపుల్ ఉంది. కలిసి మీరు అడగచ్చు. మెట్టు సాయకుమార్ అనే వ్యక్తి ప్రతి సోమవారం వెళ్తాను. మేము అందరి పార్టీ వాళ్ళలాగా ఆ రోజుకి మాత్రమే జై శ్రీరామ్ అని చెప్పి, అప్పటికి మాత్రమే హిందుత్వం అని చెప్పి ఎలక్షన్ అయిపోవాలి హిందూ మా వల్ల కాదు. ఉపేందర్ ఓపెన్ గా వస్తున్నాం మీతో. మేము అనుకున్నది చేయాలనుకునే వ్యవహారం మాది కానీ కాదు. ఎలక్షన్ బేస్ చేసుకుని హిందుత్వం అని అంటున్నారు. ఎవరిని అంటున్నారని మాట వాళ్ళని ఎవరికైతే ఎన్నికల్లో కేవలము ఆ టైంకి జై శ్రీరామ్ అని చెప్పి ఇప్పుడు అంతా అయిపోయి ఎక్కడ పోయిందిగా అయిపోయింది కదా. ఎలక్షన్ అయిపోయింది, వాళ్ళు గట్టెక్కిర్రు, గుట్ట మీద కూర్చోరు, అవసరం లేదు ఇక. అంటే హిందుత్వం అనే విధానం చాలా డిఫరెంట్ ఉపేందర్. మనం చేసే ప్రతి పని హిందుత్వం పనిచేస్తాము. మనకు రాజకీయంగా తీసుకోవడానికి హిందుత్వ రాజకీయం అంటాం. ఓపెన్ గా ఎవరిని ఏమనుకోండి. ఇప్పుడు మెట్టు సాయక్ మన హిందువు, ఓపెన్ టాక్ నేను హిందువుని. పొద్దున శివుని సోమవారం శివుని టెంపుల్కి వెళ్తా. ప్రతి వారం వెళ్తారు ఇట్లా. ప్రతి సోమవారం ఉదయం 9 నుంచి ఉదయం 6 నుంచి 9 వెళ్తాను, పూజ చేసుకొని వస్తుంటాను. ఎందుకు ఇది నామం ఏంటంటే ఆయన శివుడు కాబట్టి ఆయనకు 3 నామాలు ఉంటాయి కాబట్టి. మతాలకు ఆధారంగా రాజకీయాలు చేస్తున్నారని మీరు డైరెక్ట్ గా బీజేపీని విమర్శిస్తారు, అర్థమవుతుంది. కాకపోతే మరి ఈ మతాల ఆధారంగా రాజకీయాలు చేస్తేనే వాళ్ళకు తెలంగాణలో 8 సీట్లు వచ్చినాయి కదా. నేను ఏమంటున్నా అదేగా. ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన వాళ్ళు గత 6 నెలలకు లవాలబా నురిన వాళ్ళు ఎక్కడ పోయారు? ఇక్కడ ఎప్పుడు వాళ్ళ ముఖానికి బొట్టు పెట్టిరా ముఖానికి? ఆ సమయం రాగానే ఏదో ఉంటారా రోడ్డు మీద నాటకాలు రాయలు, వాళ్ళకన్నా అటర్ ఆఫ్ షో ఉంటుంది ఇప్పుడు నుంచి నెక్స్ట్ గా. సరే, మనం బీజేపీ గురించి కాసేపు పక్కన పెడదామన్నా, తర్వాత ఇన్వాల్వ్ చేద్దాము. మెట్టు సాయి కుమార్ తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్, ఈ బోర్డు కానీ ఈ మాట విన్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఒక సామాన్య కార్యకర్త, ఒక యువజన కాంగ్రెస్ సభ్యునిగా, ఒక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ విభాగం అధ్యక్షునిగా, రాష్ట్ర స్థాయి కార్యదర్శిగా, అదేవిధంగా రాష్ట్ర మత్స్యకారుల కాంగ్రెస్ అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీ విభాగంలో పనిచేయడం, అదేవిధంగా నాపై నమ్మకం ఉంచి ఒక కార్యకర్తని నాయకుని చేసే నాయకత్వంలో నేను పనిచేసిన కాబట్టి పూర్తి విశ్వాసంతో నేను చేసిన పనికి రేవంత్ రెడ్డి గారు నాపై నమ్మకం పెట్టి నాకు ఇంత పెద్ద బాధ్యత ఇచ్చినందుకు ఎప్పుడు జీవితంలో రుణపడి ఉంటాను పార్టీకి, నాయకత్వాన్ని. అన్న, కార్పొరేషన్ పదవులు ఇవ్వాలంటే ముఖ్యంగా ఫిషరీస్ కార్పొరేషన్ ఇవ్వాలి అని అంటే మెట్టు సాయి కుమార్ని కాదని, ఒకవేళ ఉదాహరణకు చాలా మంది ఉన్నప్పటికీ ఆయనకి ఇంత చిన్న వయసులో అవకాశం వచ్చింది అని అంటే, సాయి కుమార్ గారి దగ్గర రేవంత్ రెడ్డి గారికి ఏం ప్రత్యేకత కనిపించిందంటే అంటే పనితనం. పని చేసే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తాడు. అందరు పనిచేస్తున్నారు. మీకు వాళ్ళకి ఏంది స్పెషల్ అంటే స్పెషల్ అంటే ఏముండదు. ఇప్పుడు కొంతమంది నాయకులు ఏం చేస్తారంటే మేము పనిచేస్తున్నామని చూపిస్తూ ఉంటారు, కానీ రేవంత్ రెడ్డి గారు అవన్నీ పసిగడతారు. ఆయన చాలా మేధావి, మాటలు చెప్పేటోళ్ళు చాలా. మనం అనుకుంటాం కదా, ఇప్పుడు చాలా మంది కూడా ఆ సమయంకి వచ్చి ఇట్లా పనిచేస్తుంటారు, కానీ ఆయన తెలుసు ఎవరు పనిచేస్తారు. ఇప్పుడు మీరు చూడండి, ప్రీతం గారు చూడొచ్చు, ఎస్సీ కార్పొరేషన్ చేయమన్నారు, చాలా పనిచేస్తారు కదా. అన్వేష్ రెడ్డి గారు చూడొచ్చు, ఆయన ఎంతమంది రైతులకు కొట్టాడి చేస్తున్నారు అన్వేష్ రెడ్డి గారు. అదేవిధంగా యూత్ కాంగ్రెస్ లో మన శివసేన గారు చూడొచ్చు, ఓబీసీలో శ్రీకాంత్ గారిని చూడొచ్చు, ఇంకా చాలా విధాలుగా మీరు చూడొచ్చు. మేము విభాగాల్లో పనిచేసిన ప్రతి నాయకులకి బెల్లెండ నాయకులు చూడొచ్చు, ఆయన కూడా పోవడం చేసింది కదా. ఎస్టీ తనలో సొంతంగా పెట్టి లంబాడ అంటే ఒక విధానానికి, అదేవిధంగా పనితనానికి చాలా డిఫరెంట్ ఉంటుంది ఉపేందర్. ఆయన ఎవరైతే పనిచేసిర్రో మేము కులపుతున్నా, మేము ఎక్కడ పోయి మాకు 10 మేము అడగలేదు. మేము పోయి ఎవరికి మా పైరు చేయమని చెప్పలేదు, మాకు రికమెండ్ చేయమని చెప్పలేదు. మేము పనిచేసే నాయకత్వమే మాకు పూర్తి భరోసా. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పైన పూర్తి భరోసా. చాలా మటుకు అందరూ ఏమన్నారు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎట్లా వస్తుంది, అసలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది అన్నటువంటి నాయకులకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకంతో పనిచేసే ప్రతి నాయకునికి 10 వచ్చినాయి. ఇక్కడ ఆరా చిన్న ఉంటాయి, అది ఎక్కడ ఉంటాయి, ప్రతి పాలలో అన్ని పార్టీలు ఉంటాయి. ప్రతి పాలల్లో ఒక చిన్న ఎంపిక పడుతూ ఉంటే మరి తీస్తూ ఉంటారు, కానీ దానివల్ల పాలకేమీ ఇబ్బంది కాదు కదా. అంటే ఏమంటారు అంటే, రేవంత్ రెడ్డి గారు కార్యకర్తలకు భరోసా, నాయకత్వానికి భరోసా, తెలంగాణ ప్రజలపైన నమ్మకం, తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని కాపాడాలని చెప్పి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి గారే. 100% కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రావడానికి కారణం రేవంత్ రెడ్డి. ఆయన నమ్మిర్రు, బలంగా నమ్ముతారా మీరు? తెలంగాణ 4 కోట్ల ప్రజలు నమ్మిర్రు ఉపేందర్. అందుకే అధికారంలోకి వచ్చి 100%. మీకు 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ గెలలేదు ఒక అసెంబ్లీలో. నాగర్కర్నూలు కావచ్చు, భువనగిరి కావచ్చు,
ఆ అసెంబ్లీలో కాంగ్రెస్ జెండా ఎగరేసింది. గెలిస్తే సరిపోయింది అన్న, ఇచ్చిన హామీలు అన్ని కూడా నెరవేరిస్తే బాగుంటుందేమో, ఇది ఎప్పుడు ఆలోచించలేదు. ఆ ఇచ్చిన హామీలని నెరవేర్చే క్రమమే ఇప్పుడు ముందుకెళ్తున్నాం ఉపేందర్. కాంగ్రెస్ పార్టీ ఒకసారి మాట ఇస్తే మాట అన్న, ఒకసారి ఈ మాట మళ్ళీ చెప్తారా? కాంగ్రెస్ పార్టీ ఒకసారి మాట ఇచ్చిందంటే మాట ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ ఒకసారి మాట ఇచ్చిందంటే ఎన్ని నాలుకలు తగ్గినా కూడా ఆ మడమే ఉంటుంది. నేను ఒక మాట గుర్తు చేయాలా, మీ కాంగ్రెస్ పార్టీ 100% గుర్తు చేయాలి నువ్వు. 6 గ్యారెంటీలు 100 రోజులు ఎంతవరకు వచ్చిందన్న అంటే? వినండి ఫస్ట్ పాయింట్ కరెక్ట్. 100 ఇప్పుడు ఇప్పుడు వారంకి ఎన్ని రోజులు? 7 రోజులు. 7 రోజులు. ఇప్పుడు మీరు సండేని మండేని కూడా మీకు జీతం కట్ చేసి మీరు పనిచేస్తే జీతం మీరు కట్ చేస్తాం. సండే ఆఫ్ డే పోతున్నారు కదా, సండే మన సాటర్డే ఆఫ్ డే పోతాం జాబ్కి, మన సండే హాలిడే ఉంటుంది. అంటే సండే మీకు జీతం కట్ చేయాలన్నా మీకు చేయవచ్చా? లేదు. ఎందుకు చేయొద్దు? మనం పని చేస్తున్నాం కదా, కౌంటెడ్ కదా. అంటే ఏమైతే అంటే ప్రతిసారి మనము తెలివిగా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ. అరే ఎక్కడ 100 రోజులు? సెకండ్ పాయింట్, ఎలక్షన్ ఎప్పుడు వచ్చింది? 10 వైపు చేపట్టిరు, మళ్ళీ ఎలక్షన్ కూడా ఎట్లా వచ్చింది? కొంచెం 100 రోజుల గ్యాప్ లో ముఖ్యమంత్రి గారికి ఎలక్షన్ వస్తుందని ముందే తెలియదా? ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేదా అని చెప్పి సిటిజన్లు మాట్లాడతాం. సిటిజన్ కాదు,